హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఈసెట్కి కౌన్సిలింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిప్లొమా అయిన తర్వాత మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అది ఏంటి, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీసుకోవాలి, అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్తో పాటు డిప్లొమా లీవ్ అవుతున్నప్పుడు మీరు కాలేజ్ నుంచి తీసుకోవాల్సిన నెసెసిటీ థింగ్స్ ఏంటి అనేవి ఒక రెండు ఉన్నాయి, ఒకటి చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎప్పటికప్పుడు మీకు ఎవ్రీ ఇయర్ మార్క్స్ మెమోస్ ఇస్తున్నారు కదా. సో అలా మార్క్స్ మెమోస్ కాకుండా మొత్తం కంప్లీట్గా ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ టోటల్ ఈ మొత్తం సెమిస్టర్స్ అన్నీ కలిపి ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ ఫైనల్ మార్క్స్, ఓకే, ఎన్ని మార్క్స్కి ఆ సెమిస్టర్ ఉంది, ఎన్ని మార్క్స్ మీకు వచ్చాయి అనేది మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లాగా. ఓకే, ఫస్ట్ ఇయర్కి ఇన్ని మార్క్స్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్కి ఇన్ని టోటల్ మార్క్స్కి ఇన్ని మార్క్స్ వచ్చాయని అప్ టు టోటల్ మార్క్స్ అన్ని కనిపిస్తాయి, ఏ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కనిపిస్తాయి, అండ్ టోటల్గా ఫైనల్గా టోటల్ డిప్లొమా ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఆ డిప్లొమాలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కనిపిస్తాయి, అండ్ మీ పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది. అర్థమైందా? సో ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇప్పుడు మార్క్స్ మెమోస్ లాగా ప్రతి సెమిస్టర్లో ఇంగ్లీష్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, లేదా కోర్ సబ్జెక్ట్కి ఇన్ని మార్క్స్ వచ్చాయని కనిపించదు. ఇంకా డైరెక్ట్గా సెమిస్టర్ మార్క్స్ కనిపిస్తే టోటల్ మార్క్స్ కనిపిస్తుంది, టోటల్ డిప్లొమా 3 years యొక్క పర్సంటేజ్ కనిపిస్తుంది. అదే మార్క్స్ మెమో లైక్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది బేసికలీ మనకి ఏంటంటే మీకు మేలో రిజల్ట్ వస్తుంది, లైక్ జూన్లో ఎప్పుడో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ నుండి మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 months మినిమం టైం అయితే పడుతుంది మీ కాలేజెస్కి రావడానికి. 90 days అలా తీసుకుంటారు అది మీ డిస్పాచ్ చేయడానికి. కాబట్టి అరౌండ్ మీ కాలేజెస్కి సెప్టెంబర్, అక్టోబర్ టైంలో వెళ్ళి ఎవ్రీ ఇయర్ ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నా కూడా మీరు ఏ ఇయర్ స్టూడెంట్స్ అయినా కూడా అరౌండ్ సెప్టెంబర్, అక్టోబర్ టైంలో వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ని మీరు ఒక్కసారి వెళ్ళి అడగండి. లైక్ ముందే వెళ్ళిపోకండి, కాలేజెస్ దూరం అయితే జస్ట్ మీ కాంటాక్ట్ ఉంటాయి కదా ఆఫీస్ రూమ్స్కి, కాంటాక్ట్ చేసి వచ్చేయాలేవో అడిగి వెళ్ళండి. బట్ అరౌండ్ ఎప్పుడు కూడా సెప్టెంబర్, అక్టోబర్లో వస్తుంది. ఓకే, బెటర్ టు గో అట్ అరౌండ్ అక్టోబర్ టైం, మీకు ఈజీగా దొరికేస్తుంది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్తో పాటు ఎవరైనా డిప్లొమా 3 years యొక్క స్టడీ సర్టిఫికేట్, కోడ్ ఆఫ్ కండక్ట్ లైక్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ స్టడీ సర్టిఫికేట్ని తీసుకోకపోతే, మర్చిపోతే తీసుకోవడం ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీరు వన్స్ నో డ్యూ ఫామ్ సైన్ చేసిన తర్వాత మీకు స్టడీ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది కామన్. ఓకే అవుట్ ఆఫ్ మీరు కాలేజ్ వచ్చేటప్పటికి ప్రొవిజనల్ లేట్ అవుతుంది, బట్ స్టడీ అనేది ఆఫీస్ రూమ్లో ఈజీగా ఇస్తారు కదా. సో చాలామంది ఏం చేస్తారంటే మీ స్టడీ ఇప్పుడు అవసరం రాలేదు, ఎప్పుడో అవసరం వస్తుంది మీకు, మళ్ళీ ఆ స్టడీ అప్పుడు వెళ్తారు, అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఇస్తారు స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు డ్యూ అంతా క్లియర్ చేసేస్తే. కాబట్టి ఇనీషియల్గానే మీరు ఏం చేస్తారంటే పేమెంట్ అయిపోయింది, కాలేజ్కి ఎటువంటి డ్యూ లేదు అనుకుంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్కి వెళ్ళేటప్పుడైనా, లేదంటే ముందే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు కదా అప్పుడన్నా కూడా మీరు స్టడీ సర్టిఫికేట్ని తీసుకోవడం మర్చిపోవద్దు. ప్రజెంట్ మీకు అవసరం ఉన్నా లేకున్నా తర్వాత యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అప్పుడు మళ్ళీ బాధపడతారు. ఓకే, కాబట్టి స్టడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, తీసుకోండి. 3 yearsకి కలిపి ఒక సింగిల్ సర్టిఫికేట్ ఇస్తారు, స్టడీ సర్టిఫికేట్. సో స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఏదైతే ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉందో అది మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇనీషియల్గా కౌన్సిలింగ్ టైంలో మీకు అడిగినప్పటికీ కూడా కాలేజ్లో అప్పుడు మీరు రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు మాకు ఇంకా ఇవ్వలేదని చెప్పండి. వాళ్ళు ఏమంటే టిక్ మార్క్ చేసుకుంటారు, సో దట్ యు ఆర్ పెండింగ్ అని. సో అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది. అలానే టీసీ కూడా ఇప్పుడు ఇవ్వకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా కూడా కాలేజ్కి మ్యాండేటరీగా టీసీ కూడా ఇవ్వాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వెరీ 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 మ్యాండేటరీ. కాలేజ్ రిపోర్టింగ్ టైంలో ఇవ్వండి, లేదా పెండింగ్ పెట్టి కొన్ని రోజుల తర్వాత వెంటనే అయినా ఇచ్చేయండి. ఓకే, సో ఇవి బేసిక్గా ఇంపార్టెంట్ థింగ్స్. ఈ ప్రొవిజనల్ కానీ స్టడీ కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే మళ్ళీ స్పెషల్గా ఈ వీడియో చేయడానికి రీజన్. ఓకే, మీకు చాలామందికి తెలియకపోవచ్చు ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని, బట్ ఇంపార్టెన్స్ అనేది చాలా హెవీ ఉంటుంది ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేదంటే స్టడీకి కానీ. అందుకనే మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.